డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా కేబినెట్ కమిటీ సమావేశం ముగిసింది. ఢిల్లీలోని ఆయా నివాసంలో ఏర్పాటు చేసిన ఈ ఉన్నత స్థాయి భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ తదితరులు హాజరయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై చర్చ, స్పందించాల్సిన తీరు, భద్రతా చర్యలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇక దాడి ఘటన గురించి ప్రధాని మోదీకి వివరించిన అమిత్ షా ఈ దాడిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సహా ప్రధానమంత్రి ఇద్దరు ప్రిన్సిపల్ కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత్ దాస్ లో పాల్గొన్నారు. అంతకుముందు పహల్గాం ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత్పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. ఉగ్రదాడిని పిరికి పంద చర్యగా అభివర్ణించిన ఆయన భారత్ త్వరలోనే ధీటుగా బదిలిస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని తుదుముట్టించాలనేది భారత్ విధానమని, దీనిని ఎదుర్కోవడంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా అమనబ్రోలు గ్రామానికి చేరుకున్న సీఎం వీరయ్య చౌదరి పార్థివ దేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించి ధైర్యం చెప్పి ఓదార్చారు. వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చారని వెల్లడించారు. కరుడుగట్టిన నేరస్తుల కంటే దారుణంగా హత్య చేశారని, 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయంటే ఎలా చంపారో అర్థం చేసుకోవచ్చన్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకుని తీరుతామని స్పష్టం చేశారు. దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేసాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడుగట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగలం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చేప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన పోలవరం ప్రాజెక్టు పనులు, ముఖ్యంగా ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఈ ఖరీఫ్ నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తితో కలిసి తొండంగి మండలం బెండపూడి, శంకవరం మండలం అన్నవరం వద్ద నిర్మిస్తున్న పంపా అడ్వెటెక్ట్ పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎడమ కాలువ పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నామని తెలిపారు. షట్టర్స్ అన్ని రిపేర్లు లేక శిథిలమైపోయిన పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కూడా మళ్ళీ ఒక మోడర్నైజేషన్ కింద తీసుకుని ఒక డిపిఆర్ను కూడా మేము తయారు చేసి ఏదైతే ఒక 2,000 కోట్ల 3,000 కోట్లు ఎంత అవుతుందో డిపిఆర్ని మనం ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఈ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి గ్రావిటీ మీద వచ్చేటువంటి వాటర్ ఇదంతా కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక రూపాయి ఖర్చు ఉండదు. ఏదైతే గోదావరిలో నీళ్లుంటే ఆటోమేటిక్గా మొత్తం బంగాళాఖాతం కింద స్థాయి వరకు గ్రావిటీ మీద పోతుంది. ఎక్కడ కూడా లిఫ్ట్గా మన పెద్ద పని ఉండదు. అదేవిధంగా పవర్ ఛార్జెస్ పని ఉండదు. మంచి హెల్తీ సాయిల్ ఫెర్టిలిటీ ఉన్నటువంటి ల్యాండ్, మంచి వెదరు, మంచి ఈల్డింగ్ ఇవన్నీ వస్తాయి. అంచేత ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం. అవి కూడా ఎస్టిమేషన్ తయారు చేసుకుని ఆ మోడరేషన్ వర్క్స్ కూడా చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలు 2 జిల్లాలు కూడా ప్రక్షాళన చేయనేటువంటి ఆలోచన కూడా ఉంది. తొందరలోనే అవి కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఎందుకంటే దయవుంచి ప్రజలు కానీ రైతులు కూడా అర్థం చేసుకొని, ఎందుకంటే జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారిని వదిలిపెట్టేది లేదని మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. నిందితులు ఎంతటి వారైనా తప్పించుకోలేరని తెలిపారు. కొంతమంది వైసీపీ నేతలు అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నారని అన్నారు. వైసీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
లిక్కర్ డాన్ రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశామని తెలిపారు. లిక్కర్ కుంభకోణంలో ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని మంటేపల్లి చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పించుకోలేరని పేర్కొన్నారు. రోజా పెద్దిరెడ్డిలు ఇద్దరు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. వీరయ్య చౌదరి గారి మరణం చాలా దురదృష్టకరం. ఆయన కుటుంబానికి అలాగే బంధుమిత్రులందరికీ తెలుగుదేశం పార్టీ తరపున, తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరపున తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి చేదోడు వాడోడుగా ఉండేదానికి ఈ పార్టీ అయితేనే మా నాయకుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నామని తెలియజేసుకుంటున్నా. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు వస్తూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే గత ప్రభుత్వం లాగా వ్యవహరించకుండా మాకు ప్రజలు ఏదైతే బాధ్యతను కట్టబెట్టారో 5 సంవత్సరాల్లో సంతోషంగా ప్రజలు ఉండాలని చెప్పి శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు అయితేనే మా ప్రభుత్వం. ఇప్పటికి కూడా ఆ ప్రభుత్వంలో పెత్తనం చెలాయించి ఫ్రాక్షనిజం చేసి, రౌడీయిజం చేసి, గూండాగిరి చేసిన నాయకులకు ఇంకా మత్తులోనే ఉన్నారు. అడపాదడపా ఇలాంటి సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గత 25 రోజుల ముందు పుంగనూరులో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను హత్య చేయడం జరిగింది. ఇప్పుడు వీరయ్య చౌదరి గారిని ఒంగోలులో చంపడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం లక్ష్యం ఒకటి, ఎవరైతే హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరినీ చట్టం పరిధిలోకి తీసుకొని రావాలా, చట్టం శిక్షించాలే. కానీ మేము మా చేతుల్లో తీసుకొని జగన్మోహన్ రెడ్డి లాగా, ఆయన ప్రభుత్వం లాగా హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం మాకు ఇష్టం లేదు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన రిమాండ్ గడువును న్యాయమూర్తి పొడిగించారు. ప్రస్తుత రిమాండ్ గడువు ముగియడంతో వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. అయితే బెయిల్ ఇవ్వద్దని పోలీసుల తరపున వాదనలైతే వినిపించారు. ఇక దీంతో వంశీ రిమాండ్ గడువును న్యాయమూర్తి పొడిగించారు. దీంతో మరో 14 రోజుల పాటు ధర్మాసనం రిమాండ్ విధించింది. ఈ మేరకు తిరిగి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సత్యసాయి జిల్లా అమ్మవారిపల్లికి అంతర్జాతీయ కీర్తి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచినీరు తెచ్చుకుని ఇక ప్రపంచ పట్టణంలో అమ్మవారిపల్లి పేరు వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడే అని మంత్రి సవిత అన్నారు. సుమారు 1,80,000 లీటర్ల నిల్వ సామర్థ్యం గల 2 వాటర్ ట్యాంకులు మోడల్ అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత, కియా సీఈఓ డాన్లీ, లీగల్ అడ్వైజర్ యాంగ్లిమాతో కలిసి పూజలు జరిపించారు. ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది అంటే విజనరీ లీడర్ మాండేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేది చెప్పాలి. ఎందుకంటే 14-19లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రాయలసీమగా మారిపోతుంది. ఈ రాయలసీమకు సాగునీరు, తాగునీరు ఇచ్చి పరిశ్రమ తీసుకొచ్చి రతనాల సీమగా మార్చాలనే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు 14-19లో కృష్ణమ్మ జలాలను గొల్లపల్లికి తీసుకొచ్చి తాగునీరు, సాగునీరు ఈ ప్రాంతానికి అందించి, అంతేకాకుండా ఇంటర్నేషనల్ కియా మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఇక్కడికి పెట్టడం నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈరోజు ప్రపంచంలోనే సత్యసాయి జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు. ఒక పక్క లక్షలాది మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి చూపిస్తూ మరి ఈరోజు రాష్ట్రానికి సంపద కూడా సృష్టించగలుగుతున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంత వాసులందరూ ఈరోజు అన్ని విధాలుగా బాగుపడుతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కియా పరిశ్రమ రావడం వల్ల లక్షలాది మంది ఉపాధితో పాటు మా నియోజకవర్గంలో కూడా సత్యసాయి జిల్లా నేను మన అధికారంలోకి రాగానే వాళ్ళతో రివ్యూ తీసుకున్నప్పుడు మన నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గంలోనే కియా పరిశ్రమ ఉంది, మీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ద్వారా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని అడగగానే వెంటనే స్పందించి కొన్ని పంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ శాంక్షన్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ శాంక్షన్ చేశారు. మరి సోలార్ లైట్స్ శాంక్షన్ చేశారు.
వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఏపీ లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి కీలక నిందితుడని పేర్కొన్న సిట్ అతన్ని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్లో 29 మంది ప్రమేయాన్ని పోలీసులు ప్రస్తావించారు. A1గా రాజ్ కసిరెడ్డి పేరును చేర్చారు. సుమారు 2.5 గంటలకు పైగా ఇరుపక్షాల వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల తీర్పులను ప్రస్తావించారు. ఇరువైపులా వాదనలు విన్న మూడో ఏడీజే కోర్టు న్యాయాధికారి రాజ్ కసిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయవాడ జిల్లా జైలుకు కసిరెడ్డిని తరలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఓ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని, కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన పిటిషన్లో అభ్యర్థించారు. తెలంగాణ అస్తిత్వాన్ని హిమాలయాల స్థాయికి తీసుకుపోయిన ఘనత కేసీఆర్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారంతా గులాబీ జెండా, తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారని బీఆర్ఎస్ ఓ జనతా గ్యారేజ్లా మారిందన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఎలకతుర్తిలో నిర్వహించబోతున్నారు. ఇవాళ పార్టీ నేతలతో కలిసి సభాస్థల్ని కేటీఆర్ పరిశీలించారు. వరంగల్లో అనేక మహాసభలు నిర్వహించుకున్నామని, బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు వరంగల్ మళ్లీ వేదికైందన్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. 40,000 వాహనాలు వచ్చినా పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని, 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లుగా తెలిపారు. ఎటువైపు నుంచి వచ్చే వాహనాలకు అటువైపే పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దాదాపు 100 డాక్టర్స్ టీమ్స్ అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా మొత్తం ప్రాంగణంలో ఎక్కడి వాళ్ళకి అక్కడే వారు కూర్చునే ప్రాంతంలో, వాళ్ళు నిల్చునే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎండ దెబ్బ కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్య వస్తే కూడా దాదాపు 100 పైచిల్పు వైద్య బృందాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి సేవలు అందించబోతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కూడా ఆలోచన చేసి దాదాపు ఒక 15 నుంచి 20 అంబులెన్స్లు కూడా దగ్గరలో పెట్టుకున్నాం. వాటిని కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్య సహాయం అందించడానికి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే సుదూర ప్రాంతం నుంచి ఆడబిడ్డలు వస్తున్నారు, అన్నదమ్ములు వస్తున్నారు, గులాబీ దండు కదులుతున్నది కాబట్టి వారందరి సౌకర్యం కోసం వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఎండాకాలం మరి ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి మరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది. అవి కూడా పూర్తవుతాయి. అంటే అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ నుంచి సభ చేరుకోవడానికి ఈజీగా వచ్చిపోయేదానికి ఎక్కువ దూరం నడిచే అవసరం లేకుండా, అట్లాగే వచ్చిన తర్వాత నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏమైనా ఇతరత్ర చిన్న అసౌకర్యం ఉంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్నీ కూడా ఆలోచించి, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఎంత అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు. అందుకే దాదాపు 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళ నమ్ముకుంటే ఖచ్చితంగా వీళ్ళు మరి ఏదో రకంగా మోసం చేస్తారని తెలుసు కాబట్టి 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి, పహల్గాంలో టూరిస్టులపై కాల్పులకు నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. విచక్షణారహితంగా కాల్పులకు చేసిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్పై ఉగ్రవాదులను దాడికి ఉసిగొల్పిన పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక వర్గం వారిని టార్గెట్ చేసి జరిగిన దాడిని ప్రపంచమంతా ఖండిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్తాన్లో అసమర్థ నాయకత్వం ఉందని ఆయన ఫైర్ అయ్యారు. అంతర్గత వ్యవహారాన్ని సరిదిద్దుకోలేని స్థితిలో పాక్ ఉందని ధ్వజమెత్తారు. అదేవిధంగా పహల్గాం దాడిని ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణ రహితంగా మరి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తూ ఉంది. సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నది. పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకోనేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము మరి ఈరోజు భారతదేశంలో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్లే విధంగా జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో బాధితులు చిందించిన రక్తం వృధా పోదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ఘటనపై తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అన్నారు. ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమేనని మోదీ చాటి చెప్పారని అన్నారు. ఆ తర్వాత కాశ్మీర్లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైందని చెప్పారు. అలాంటి చోట ఉగ్రముఖులు దాడి చేయడం అమానుష చర్య అని అన్నారు. ఈ ఉగ్ర చర్య భారతీయుల గుండెలను గాయపరిచిందని, దేశ పౌరులు ఆవేశంతో రగిలిపోతున్నారని అన్నారు. భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అక్కడ టూరిస్టులు పోవడం, అక్కడ భారత ప్రజానికం గర్వపడడం చూస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేని టెర్రరిస్టులు, దేశ విద్రోహులు ఇవాళ అక్కడ రక్తపాతాన్ని చిందించిండ్రు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భారతదేశం సహనాన్ని, ఓపికని పరీక్షించే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చవి చూడాల్సి చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దొంగచాటుగా మన మిలిటరీ దుస్తులలో వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దొంగచాటుగా వచ్చి మన పౌరుల ప్రాణాలు ఏదైతే తీసిండ్రో దానికి తప్పకుండా మూల్యం చెల్లిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంతలో భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అక్కడ టూరిస్టులు పోవడం, అక్కడ భారత ప్రజానికం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాలో జరిగిన ఉగ్రమూకల దాడిపై ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి స్పందించారు. పర్యటన కోసం వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం ఉన్మాదపు చర్య అని ఫైర్ అయ్యారు. ఇది ముమ్మాటికి పుల్వామా ఘటన కంటే పెద్ద దాడి అని అన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందని, ఇప్పటికైనా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలని కోరారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దేశంలో మళ్లీ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. जानते हैं कि कल पहलगाम में व मीडोज में दहशतगर्दों ने, टेररिस्ट ने उस माउंटेनियस एरिया में वहां पर इंडिस्क्रिमिनेट तरीके से और मजहब पूछकर उन्होंने मासूम लोगों को वहां पर उनका कत्ल किया है. हम इसकी सख्त से सख्त अल्फाज में इसकी मजम्मत करते हैं, कंडेम करते हैं और हम उम्मीद करते हैं कि हुकूमत इन दहशतगर्दों को एक सबक सिखाएगी और साथ ही साथ हम जो लोग वहां पर जिनको कत्ल किया गया, इन टेररिस्ट ने इनको मारा है, हम उन तमाम फैमिलीज के साथ खड़े हैं और हम जो जख्मी हैं हम दुआ करते हैं कि वो जल्द से जल्द सेहतियाब हो. दूसरी अहम बात यह है कि ये एक इंटेलिजेंस फेलियर भी है और हुकूमत को, नरेंद्र मोदी हुकूमत को देखना है कि उनकी डिटरेंस पॉलिसी कितनी कामयाब हो रही नहीं हो रही है. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. దాడికి భారత్ గట్టి బదిలిస్తోందని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఆ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. टेम्पररी वर्ल्ड में हो रहे दो प्रमुख चेंजेज पर मैं आपसे खास बातचीत करना चाहूंगा. इन दोनों चेंजेज ने आज विश्व को एक ऐसे डायनेमिक और अनसर्टेन दौर में लाकर खड़ा कर दिया है जो पहले कभी नहीं था. पहला मुद्दा है कि दुनिया भर में जियो पॉलिटिक्स और जियो स्ट्रेटेजिक तरीके से जो बदलाव आ रहे हैं और जिस तरह से पावर इक्वेशंस में परिवर्तन हो रहे हैं वो हमारे सिक्योरिटी पर्सपेक्टिव को किस प्रकार प्रभावित करते हैं, उन्हें हमें किस तरह से देखना चाहिए. और दूसरा मुद्दा यह है
कि टेक्नोलॉजी के क्षेत्र में हो रहा ट्रांसफॉर्मेशन हम पर किस तरह से असर डाल रहा है। मैं पहले मुद्दे से अपनी बात की। జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘన నివాళులర్పించారు. శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉంచి ఆయా మృతదేహాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి వారికి ఆయన నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు, వారిని ఓదార్చారు. ఈ ఘటనపై వివరాలను కేంద్ర మంత్రి అమిత్ షా వారిని అడిగి స్వయంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదని వారికి ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తీవ్రంగా ఖండించారు. పహల్గాంలో జరిగిన దాడి గురించి ప్రధాని మోదీకి జేడీ వ్యాన్స్ ఫోన్ చేశారు. ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికా మద్దతు ఉంటుందని, ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమేనని ఆయన మోదీతో చెప్పినట్టుగా తెలుస్తోంది. భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ బుధవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ హేయమైన దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన వ్యాన్స్ ఉగ్రవాదంపై పోరులో భారత్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. Condolences to the people of Kashmir who were affected by this terrible terrorist attack. The President's already spoken with Prime Minister Modi. I believe I'll be speaking with him later this afternoon. And obviously we're providing whatever assistance and help we can provide to the government, to the people of India. But this has been a wonderful visit. The people here have been so welcoming, so kind to us. We're sad to leave, but excited to get back home. Obviously President Trump visited last time he was in India, and it was a great honor to see it. We've had a very successful visit. I want to just, of course, issue our condolences to the people of Kashmir who were affected by this terrible terrorist attack. The President's already spoken with Prime Minister Modi. I believe I'll be speaking with him later this afternoon. And obviously we're providing whatever assistance and help we can provide to the government, to the people of India. But this has been a wonderful visit. The people here have been so welcoming, so kind to us. We're sad to leave, but excited to get back home. Obviously President Trump visited last time he was in India. And it was a great honor to see. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్లో ప్రధాని మోదీ నివాసంలో 2.5 గంటల పాటు కొనసాగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ముగిసింది. కేంద్ర విదేశాంగ కార్యదర్శి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరించారు. Expressions of support and solidarity have been received from many governments around the world, which have unequivocally condemned this terror attack. The CCS recorded its appreciation for such sentiments, which reflect zero tolerance for terrorism. In the briefing to the CCS, the cross-border linkages of the terrorist attack were brought out. It was noted that this attack came in the wake of the successful holding of the elections in the Union Territory and its steady progress towards economic growth and development. Recognizing the seriousness of this terrorist attack, the CCS decided upon the following measures. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. Pakistani nationals will not be permitted to travel to India under the SAARC visa exemption scheme visas. Any SVAS visas issued in the past to Pakistani nationals are deemed cancelled.
any Pakistani national currently in India under SPES visa has 48 hours to leave India. The defense, military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own defense, navy and air advisors from the Indian. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో బైసరన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 7 ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫామ్లలో వచ్చి ట్రెక్కింగ్కు వెళ్లిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. వారి ఐడీ కార్డులను తనిఖీ చేసి పేరు, మతం అడిగి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పులో మరణించిన తన భర్త మృతదేహం వద్ద నవవధువు గుండెలు పగిలేలా ఏడ్చింది. అక్కడ ఉన్న తన కుటుంబ సభ్యులు ఎంత ఓదార్చినా కూడా ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. నవవధువు బాధ తీరాలంటే ప్రతీకారమే మార్గమని, మరోసారి ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ చేసి మృతుల ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి భారతదేశంపై దాడిగా భావించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలని కోరారు. జాతీయ భద్రతపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. ఉగ్రవాదులను వేటాడి మట్టుపెట్టేలా ప్రభుత్వం తన శక్తి వంచన ఉపయోగించాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఉగ్రవాద సవాల్ను ఏకాభిప్రాయంతో పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని, ఇది రాజకీయాలు చేయడానికి సమయం కాదని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. కాశ్మీర్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా హాట్ కామెంట్స్ చేశారు. పహల్గాం దాడిపై యావత్ దేశం బాధతో ఉంటే కొందరు నాయకులు మాత్రం రాజకీయాలు, హిందూ, ముస్లిం అంటూ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పహల్గాం దాడిని ప్రధాని నరేంద్ర మోదీకి సందేశంగా ఆయన అభివర్ణించారు. దీనిపై రాబర్ట్ స్పందిస్తూ భారతదేశంలో మైనార్టీలు అసౌకర్యంగా, ఇబ్బందిగా భావిస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ హిందుత్వ మద్దతు దీనికి కారణమని రాబర్ట్ పేర్కొన్నారు. ముస్లింలు బలహీనంగా ఉన్నారు అనే వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై మాజీ సీఎం పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై తనతో పాటు కాశ్మీర్లు సిగ్గుపడుతున్నారని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా కాశ్మీర్లోని పౌరులపై జరిగిన అత్యంత హేయమైన దాడులో ఇది ఒకటని అన్నారు. సరదాగా గడిపేందుకు కాశ్మీర్కు వచ్చే అమాయక పర్యాటకులపై ఉగ్రదాడి చేయడం పిరికిపంద చర్య అని మండిపడ్డారు. ఈ బాధాకరమైన సమయంలో మీకు అండగా ఉంటామని అన్నారు. నేరస్తులను త్వరగా గుర్తించి శిక్షించాలని కోరుతున్నాం అని అన్నారు.